సజీవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమిస్తున్నాడు. ఆయనను స్తుతించుటకు బ్రతికిస్తున్నాడు. ఆయన మార్గంలో నడుచుటకు బ్రతికిస్తున్నాడు. రక్షణ సంపూర్ణత, రక్షణ నిశ్చయత కలిగి దేవుని రూపంలోనికి, క్రీస్తు రూపంలోనికి మార్చబడుటకు మనకు ఇంకా కొంచెం సమయము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవుని యొక్క మాటల ద్వారా మనము బలపరచుటకు దేవుడిస్తున్నటువంటి అవకాశాలను బట్టి దేవునికి వందనాలు. కీర్తన గ్రంథము 32వ కీర్తనను ధ్యానం చేస్తున్నాము. 32వ కీర్తన 2వ వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఆ మాటను మనము ధ్యానం చేద్దాం. అంటే దేవుడు ఎంచుట అంటే సాక్ష్యం ఇచ్చుట. ఒక మనిషిని గురించి దేవుడు తన సాక్ష్యాన్ని చెప్పుట. దావీదు గారి విషయంలో అనేక మార్లు దేవుడు మంచి సాక్ష్యాన్ని అనేక రూపాలలో, అనేక సందర్భాలలో దేవుడు దాన్ని గుర్తించినట్టు మనం చూస్తున్నాం. తన జీవిత ప్రయాణము, తన వ్యక్తిగత జీవితంలో, తన ప్రయాణంలో దేవుడు ఏమి చెప్పాడు తన గురించి, కుటుంబం విషయంలో తన గురించి ఏం చెప్పాడు, తన రాజ్య పరిపాలనలో తన గురించి ఏం చెప్పాడు, తను ఇతర శత్రు దేశాల నుంచి తన రాజ్యాన్ని కాపాడుకున్నటలో చేసినటువంటి యుద్ధాలలో దేవుడు తన గురించి ఏం చెప్పాడు, తను వ్యక్తిగతంగా దేవుని దగ్గర తన భక్తిని చేయటంలో ఎంత భక్తి కలిగి ఉన్నాడో, ఎంత భయము కలిగి ఉన్నాడో, వాటన్నిటిని కూడా దేవుడు చూస్తున్నటువంటి వాడు. కేవలము దావీదు గారి జీవితంలో మాత్రమే కాదు, బైబిల్లో అనేక మంది జీవితాలను చూచి ఒక మంచి సాక్ష్యము చెప్పినటువంటి సందర్భాలు మనకు ఎన్నో కనపడుతున్నాయి. అది ఒకవైపు. ఇప్పుడు మన సంగతి, నిన్ను గూర్చి దేవుడు ఇచ్చే సాక్ష్యము. దేవుడిచ్చే సాక్ష్యము నన్ను గూర్చి, నా జీవిత ప్రయాణం అంతా కూడా దేవుడు నా గురించి బాగా తెలుసు. కనుక మన గురించి దేవుడు ఎటువంటి సాక్ష్యాన్ని ఇవ్వగలడు? ఇటువంటి వాళ్ళ జీవితాలను మనం చూస్తూ, దేవా నాకు కూడా అట్టి జీవితాన్ని దయచేయుము అని మనము కోరుకోవాలి, ప్రార్థన చేయాలి. అట్లా కోరుకున్నప్పుడు దేవుడే మనల్ని కనుకరించి అట్టి దోషము లేని జీవితాలుగా దేవుడు మనలను చేస్తాడు. దావీదు గురించి అన్ని గమనించి ఒక మాట 13వ అధ్యాయం అపోస్తుల కార్యములో 22వ వచనములో, 13వ అధ్యాయము అపోస్తుల కార్యములు 22వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యమిచ్చెను. అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను, దావీదు గారిని గూర్చి సాక్ష్యము. ఇక్కడ నాకిష్టానుసారుడైన మనుషుడు, ఇంగ్లీష్లో మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్.
హృదయానుసారుడు అంటే దేవుని యొక్క హృదయమును అనుసరించి నడుచుకునేటటువంటి వ్యక్తి. అది దేవుడు తనకిచ్చినటువంటి గొప్ప కృప. గొప్ప కృప. ప్రతి అవకాశములో దేవుడు దావీదు గారు దాన్ని సద్వినియోగం చేసుకొని, దేవుడెవరో ఎరిగినటువంటి వాడు, దేవుడు ఎంత పరిశుద్ధుడో ఎరిగినటువంటి వాడు, దేవుడు ఎంత రోషము కలిగినటువంటి వాడో ఎరిగినటువంటి వాడు. ఈ లోకంలో, ఈ సృష్టిలో ఈ దేవుడు అటువంటి దేవుడు ఎవ్వరు కూడా లేడు అని ఎరిగినటువంటి వాడు. ఇక ఒక్కడే దేవుడు మంచివాడు, ప్రేమామయుడు అని దేవుని యొక్క అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నాకిష్టం, నా ఉద్దేశములను, నెక్స్ట్ అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. దేవుని ఉద్దేశములు నెరవేర్చుట, దేవుని ఉద్దేశములు తెలుసుకొనుట ఒక ఎత్తు, దేవుని ఉద్దేశములు నెరవేర్చుట. నిజంగానే దావీదు గారి యొక్క ప్రయాణంలో 1 లేదా 2 సార్లు తప్ప తన జీవిత కాలమెల్లా కూడా దేవుడు అది కూడా చెప్తాడు, ఈ విషయంలో తప్ప దావీదు గారు ఏ విషయంలో కూడా దేవునికి వేరుగా వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. అనేక మార్లు చూడండి, 2వ సమూయేలు గ్రంథంలో 19వ అధ్యాయం 22వ అధ్యాయంలో కొన్ని వచనాలను చూద్దాము. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయంలో 20-21 వచనం. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. ఇష్టుడను, నేను ఆయనకు, దేవునికి ఇష్టుడను. నేనంటే దేవునికి చాలా ఇష్టం. నేనంటే దేవునికి చాలా ఇష్టం. 21వ వచనంలో నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. నా నిర్దోషత్వం, ఏ దోషము లేనటువంటి జీవితము, నీతితో నింపబడినటువంటి జీవితము, దేవుని యొక్క ఉద్దేశములను ఎరిగి ఉద్దేశములను నెరవేర్చాలన్నటువంటి జీవితము ఆయన జీవించాడు. దేవునికి స్తోత్రం. కొన్ని సంఘటనలను మనం గమనిస్తే, ఒకానొక సమయంలో తన శత్రువు మీద పగ తీర్చుకునేటటువంటి అవకాశం వచ్చింది. ఎన్నిసార్లు తనను వెంబడిస్తున్నాడు చంపాలని. ఆ శత్రువును చంపడానికి ఒక అవకాశం వచ్చినప్పుడు, యెహోవా అభిషేకించిన వానిని చంపి ఎవరైనా నిర్దోషియగునా అంటే, ఏ పనిలో దేవుడు ఎట్లా ప్రతిస్పందిస్తాడో ఎప్పుడు దావీదు గారు కొలుచుకుంటూ ఉంటాడు, దాన్ని గమనిస్తూ ఉంటాడు. ఈ పని చేస్తే దేవుడు ఎట్లా ప్రతిస్పందిస్తాడు. ఒక ఆజ్ఞ ఉందండి, ఈ ఆజ్ఞను మీరితే ఎట్లా నిర్దోషులమవుతాం మనము? దేవుని వాక్యము మనకెన్నో బోధిస్తుంటది, ఇట్లా చేయకండి, అట్లుండకండి అని చెప్పినప్పుడు ఆ ఆజ్ఞ మీరకూడదు అని దేవుని వాక్యము పట్ల, దేవుని మాట పట్ల ఎంత భయము, ఎంత గౌరవము. నీ గూర్చి దేవుని సాక్ష్యము. దావీదు గారి గూర్చి నిర్దోషి, దావీదును గాని గూర్చి నీతిమంతుడు, దావీదు గారిని గూర్చి నా ఉద్దేశములను ఎరిగినటువంటి వాడు, నా హృదయానుసారుడు. మనకు కూడా అట్టి కృపను ఇవ్వగలిగినటువంటి వాడు. కొత్త నిబంధనలోను, క్రైస్తవ చరిత్రలోను
ఇటువంటి వారు ఎంతో మంది మనకు కనబడుతుంటారు. ఆ గుంపులో మనం ఉండాలనే ఉద్దేశమే ఈరోజు వాక్య సందేశం యొక్క ఉద్దేశము. ఆ? చూడండి నెక్స్ట్ 22వ వచనంలో, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. యెహోవా మార్గములను అనుసరించుచున్నాను అంటే ఇక్కడ మనకు యేసు మార్గమును అనుసరించుచున్నాను. యేసు మార్గము, యేసు చూపిన మార్గము, యేసు బోధలను అనుసరించి నడుచుకొనుట, యేసు జీవిత విధానాన్ని, జీవన శైలిని మనము నేను అనుసరించాలి అన్నటువంటి మనసు ఒక్కొక్కరము నేను పరీక్ష చేసుకుంటే, నిన్ను నీవు పరీక్ష చేసుకుంటే, నేను యేసు మార్గంలో నడవాలి, యేసు జీవించినట్టు నేను జీవించాలి అన్న మనస్సు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కనికరిస్తే, దేవుడు మనల్ని కనికరిస్తే ఆ మనస్సు మనకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మనము మన పాత్ర ఏంటంటే కోరుకొనుటయండి. కోరుకొనుట, అది చేస్తాడన్న విశ్వాసం ఉంచుట. మనమేమి ఆస్తులు అంతస్తులు ఏం కోరుకోవడం లేదు కదా. ఒకవేళ మనం కోరుకుంటున్నటువంటి వారమైతే అది కొంచెం ఆపి ప్రభువా నాకైతే ఇల్లునిచ్చావు, బట్టనిచ్చావు, భోజనంనిచ్చావు, ఇక చాలు, నాకు ఇప్పుడు ఈ కోరిక ఉంది, నేను నీ మార్గములను అనుసరించి నడుస్తాను ప్రభువా, నువ్వు నాకు చూపించినటువంటి మార్గంలో నేను నడుస్తాను ప్రభువా, నీలాగా నేను జీవిస్తాను ప్రభువా అని మనం ఎందుకు కోరుకోనకూడదు? ఎందుకు మనం ప్రార్థన చేయకూడదు? ఈ ఈ ఈ విధంగా మనము ఇంత శ్రమ తీసుకొని వాక్యాన్ని వింటున్నాము అంటే ఉద్దేశం అదే కదండి. దేవుడు మనకెందుకు ఇట్టి అవకాశాలను ఇస్తూ ఉన్నాడు? ఎప్పటికైనా వీరు నన్ను అనుసరించి నేను చూపించిన మార్గంలో నడుస్తారు. భక్తిహీనుడనైనా దేవుని విడిచిన వాడను కాను. 23వ వచనంలో, ఆయన న్యాయ విధులనన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. ఆయన న్యాయ విధులను అనుసరిస్తున్నటువంటి వాడు, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను అంటే ఇక ఒక్కొక్కటి చెప్పేది కాదు. ఇక్కడ దేవుడు అంటే ఇష్టము, దేవుని మాటలంటే ప్రియము, దేవుడు చెప్పినట్లు మనం నడవాలి, దేవుడు చెప్పినట్లు మనం నడవాలి. ఎందుకు నడవాలని అంటే ఆయన చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకుంటే, ఎవరైనా ఈ లోకంలో మనకు ఒక గొప్ప మేలు చేస్తే వాళ్ళ మాట, ఏదైనా వాళ్ళ ఒక మాట చెప్తే అమ్మ వెంటనే మనకు మనసు వచ్చేస్తుంది, అమ్మ ఆయన చెప్పింది పని నేను చేయాలి, నేను బాగలేనప్పుడు చాలా సాయం చేశారు వారు అని ఒక మానవ బుద్ధే అంతవరకు మనల్ని తీసుకుని వెళ్తుంది. ఇక దేవుడు చేసినటువంటి మేళ్లను నువ్వు నిజముగా లెక్క పెట్టగలవా? దేవుడు చేసినటువంటి కార్యములను నేను నిజంగా లెక్క పెట్టగలనా? అంతగా చేసినటువంటి దేవుని విషయంలో ఆయన న్యాయ విధులను, కట్టడలను నేను అనుసరించాలన్న మనసు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇచ్చునుగాక. ఆ ఆ మాటను మన హృదయాలలో, మన మనసులో వ్రాయునుగాక. అప్పుడే అది జరుగుతుంది. అప్పుడే అది జరుగుతుంది. 24వ వచనంలో, దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి యథార్థవంతుడనైతిని. ఆయన దృష్టికి యథార్థవంతుడనైతిని. 25వ వచనంలో, కావున నేను నిర్దోషినయుండుట యెహోవా చూచెను, తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. దేవునికి స్తోత్రం. కావున నేను నిర్దోషినై ఉండుట, దోషము లేనటువంటి జీవితము యెహోవా చూచెను, తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చిన. చేతులు
నిర్దోషమైన చేతులు. మన చేతులు చూసుకోవాలి మనం. ఈ చేతులతో దేవునికి ఇష్టం లేని పనులు ఎన్ని చేస్తుంటాం. గనుక నిర్దోషము చాలా పనులు మనం చేతులతో చేస్తుంటాం కదా. నిర్దోషత్వము ఆయన నా చేతుల నిర్దోషత్వమును బట్టి ఈరోజు 32వ కీర్తన 2వ వచనంలో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. అంత గొప్ప కృప దావీదు గారికి దొరికింది. మనకు కూడా అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఇంకా బ్రతికే ఉన్నాం కదా. బ్రతికే ఉన్నాం కదా, మన చేతులను పరిశుద్ధంగా ఉంచుకునే అవకాశం మనకు ఇంకా దేవుడు ఇచ్చాడు కదా. ఒక రోజు ఈ చేతులతో ఎన్ని పనులు చేస్తుంటామో. సిగ్నేచర్స్ పెడుతుంటాం కదా. సిగ్నేచర్స్ పెడుతున్నప్పుడు డ్యూటీకి వెళ్ళినటువంటి వారు పోకుండా కూడా నేను ప్రజెంట్ అయ్యాను అన్న దగ్గర ఇదే చేతితోనేనా మనం సిగ్నేచర్ పెట్టింది. అది మనకు తెలివి అనుకుంటాము, జ్ఞానం అనుకుంటాము, నా యొక్క అధికారం అనుకుంటాము. నేను ఏం చేసినా ఇక్కడ ఎవరు ఏం చేయలేరు, నేను ఏదైనా చేయగలను అన్న మనసుతో కప్పిపుచ్చుకునేటటువంటిది. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుని ఎదుట నేను నిర్దోషిగా ఉండాలని. ఇదే చేతులతోనేనైనా మనము లంచాలు తీసుకున్నది. అప్పుడు మనం చెప్పగలం నా చేతులు నిర్దోషత్వం అని. ఏ దోషము లేనటువంటి చేతులు. ఇదే చేతులతోనైనా బలహీనులను మనం గాయపరిచింది. ఇతరులను చాలామంది వాళ్ళ స్పౌజెస్ని ఇదే చేతులతో నిష్కారణంగా కొట్టినటువంటి చేతులు అవి. వాటిని చూస్తే అందుకనే యెషయా గ్రంథంలో మీ చేతులు ఎత్తి మీరు దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు నేను చూడను మీ చేతులలో ఏం చేసిండ్రంటే వీళ్ళు చేతులతో బలహీనుల గొంతులు నులిమారంట. అక్కడ ఏం చేశారని అంటే పని చేయించుకున్నారు, సరి అయిన జీతము ఇవ్వలేదు. ఇక ఎన్నో బయటంతా చేతులతో పాపపు పనులు చేసి గుడిలోకి వచ్చి చేతులెత్తి ఆరాధన చేస్తే, ప్రార్థన చేస్తే నిర్దోషత్వము అది ఎంచబడుతుందా? ఒక 2వ సమూయేలు గ్రంథంలో ఒక మంచి సంఘటన దావీదు గారి జీవితంలో చూడండి. 19వ అధ్యాయం 16, 13లో ఒక సంఘటన జరిగింది. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము దావీదు గారు ఆ అబ్షాలోము రాజుగా తనను తాను ప్రకటించుకున్నప్పుడు, తన నుండి పారిపోతున్నప్పుడు 13వ వచనంలో 2వ సమూయేలు గ్రంథము 16, 13 అంతటా దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయిరి. వారు వెళ్ళిపోవచ్చుండగా షిమీ అతనికి ఎదురుగా కొండ ప్రక్కను పోవచ్చు, అతని మీదికి రాళ్ళు విసరుచు ధూళి ఎగరగొట్టుచుండెను. ఒక వ్యక్తి, షిమీ అనేటువంటి వ్యక్తి ఆయనని శపిస్తూ రాళ్ళు విసురుతూ ఉన్నాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత తిరిగి దావీదు గారు తన రాజ్యానికి వచ్చిన తర్వాత 19వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 19వ వచనంలో చూడండి. ఆ, నా ఏలినవాడా నేను చేసిన ద్రోహము. షిమే అంటున్నాడు ఇక్కడ. షిమే అంటున్నాడు. పైన వచనం చదువుదాము. రాజు ఎదు ఎదుట నది దాటిరి. రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దాన్ని చేయుటకును రేవు పడవను యువతలకు తెచ్చి ఉండిరి. అంతటా గేరా కుమారుడు షిమి వచ్చి రాజు యోర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి, నా ఏలినవాడ నేను చేసిన ద్రోహము నా మీద మోపకము. నా ఏలినవాడవును
రాజువునగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకం ఉంచుకొనకము, మనస్సునందుంచుకొనకము. నేను పాపం చేసి తినని నాకు తెలిసినది గనుక యోసేపు వారందరితో కూడా నా ఏలినవాడవును రాజువునగు నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చి ఉన్నాను నేను. అంతటా సెరూయా కుమారుడు అభిషేక్, యెహోవా అభిషేకించిన వారిని శపించిన ఈ షిమి మరణమునకు పాత్రుడు కాడని అనగా, దావీదు సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా? ఇస్రాయేలు వారిలో ఎవరైనాను ఈ దినమున మరణశిక్ష నందుదురా? ఇప్పుడు నేను ఇస్రాయేలు వారి మీద రాజునైతినను సంగతి నాకు తెలిసే ఉన్నదని చెప్పి ప్రమాణం చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమితో సెలవిచ్చెను. ఒక వ్యక్తి నన్ను గాయపరిచినటువంటి వ్యక్తి, నిన్ను గాయపరిచినటువంటి వ్యక్తి, నీకు నష్టం చేసినటువంటి వ్యక్తి క్షమాపణతో వస్తే, పశ్చాత్తాప పడుతుంటే, తప్పు చేశాను అని పశ్చాత్తాప పడుతుంటే క్షమించే మనసు, క్షమించే మనసు అది దేవునికి ఇష్టమైనటువంటి మనసు. ఎందుకంటే అది కూడా ఆ మనసే కదా దేవుంది కూడా. మనల్ని ఎన్ని సంవత్సరాలు ఓర్చుకున్నటువంటి వ్యక్తి కదా. మత్తయి సువార్త 18:35లో నాకు భయము పుట్టించేటటువంటి మాట, నాకు భయం పుట్టించేటటువంటి మాట ఏముందయ్యా చూద్దాము. ఈ మాట నా మనసులో రాయబడింది 18:35 మత్తయి సువార్త 18:35 మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే నీ ఎడల చేయుననెను. నేను క్షమించకపోతే దేవుడు నన్ను క్షమించాడంట. చూడండి, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. ఆ మనసు దేవుడిస్తాడండి, ఆ మనసు దేవుడిస్తాడు. శత్రువు మనల్ని గాయపరిచినటువంటి వారు పశ్చాత్తాపంతో తిరిగి వచ్చినప్పుడు మనము వారికి మేలు చేయటం. ఇంకా మంచి మాటలు ఈ వచనాలలో మనము చూస్తాం. దేవునికి స్తోత్రం. 2వ సమూయేలు గ్రంథంలో 19వ అధ్యాయములో చూడండి, తొమ్మిదవ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనానొకడు శేషించి ఉన్నాడా అని అతను అడగగా, షేబా యోనాతానుకు పుట్టిన కుంటి కాళ్ళు గల కుమారుడు అక్కడున్నాడని రాజుతో మనవి చేసెను. 7వ వచనంలో, అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనము చేదు అని సెల్లవీయగా, తన స్నేహితుని యొక్క కుమారునికి కుంటివాడికి నేనేమైనా చేయాలి, ఉపకారం చేయాలి, బలహీనులకు నేను ఉపకారం చేయాలి. 8వ వచనంలో, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా యెడల నీవు దయ చూపుటకు నీ దాసునకు నేను ఎంతటి వాడను అనెను. 11వ వచనంలో, నా ఏలిన వాడవగు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడని నేను చేస్తునని సీబా ఆ రాజుతో చెప్పాను. కాగా మెఫీబోషెతు రాజకుమారులో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. ఒక కుంటివాడు, తన స్నేహితుని యొక్క కుమారుడు రాజకుమారుల వలె జీవితకాలమెల్లా
తన బల్ల దగ్గర భోజనము చేయుట. తన బల్ల దగ్గర భోజనము చేయుట. ఇది దేవుని యొక్క మనసు. మన బల్ల మన మన భోజనము బల్ల చుట్టూ ఎవరుండాలని మనం కోరుకుంటాము? ఎవరు ఎవరు ఉండాలని మనం కోరుకుంటాము? బలహీనులతో భోజనము చేయుట. ఏ తారతమ్యం లేకుండా అందరితో కలిసి భోజనం చేయుట. అరే ఒక రోజు పిలిపించి భోజనం చేసి పంపించి లేకపోతే ఇంకా ఏదైనా ఇచ్చి పంపించవచ్చు. ఈయన మనసు ఎంత మనసు అంటే, నీ జీవితం నువ్వు బతికేంత వరకు నేను భోజనం చేసే దగ్గరనే నువ్వు కూడా భోజనం చేయాలి. కుంటివాడు. చాలాసార్లు మనకు స్థాయికి సరిపోయినటువంటి వాళ్ళు మన చుట్టూ ఉండాలని అనుకుంటాం మనం. మన స్థాయికి సరిపోయినటువంటి వారు మన చుట్టూ ఉండాలి. ఈ కుంటి వాళ్ళు, ఆ, బలహీనులు, పేదవాళ్ళు అంత దూరం ఉండాలి. వాళ్ళు మనకు సర్వ్ చేస్తే మనం తినాలి. వాళ్ళు మనతో కూర్చొని తినుట. వాళ్ళు మనతో కూర్చొని తినుట, మనము వాళ్ళ దగ్గరికి పోయి కూర్చొని తినుట ఎంత దూరం ఉందండి. దాన్ని క్రీస్తుని అంగీకరించిన వారు వీరు అని మనము అనగలమా? ఈ మాట మన హృదయాలలో రాయబడితే, ప్రభువు మనస్సు మనకొస్తే, ఆ ప్రభు మనం నమ్ముకున్నటువంటి ప్రభువే కదా పాపులతో సుంకరులతో కలిసి కూర్చొని భోజనం చేసింది. భోజనం మాత్రమే కాదు, చాలాసార్లు మనము దూరం ఉండాలి. వాళ్ళు వేరే, మేము వేరే, మొత్తం మేమే సంఘము, మేమే క్రైస్తవులం. మా సంఘం వాళ్ళందరూ మా వాళ్ళే సార్, వాళ్ళందరూ మా వాళ్ళే. చాలా సందర్భాలలో ప్రభువు ఆత్మ మనకుంటే అవతల వ్యక్తిని ఎట్లా చూస్తామంటే, ఆయన కూడా ఆమె కూడా క్రీస్తు రక్తంలో కడగబడి రక్షించబడింది. నేను కూడా క్రీస్తు రక్తంలో కడగబడి రక్షించబడ్డాను. మరెందుకు నా చూపు వేరవుతుంది? నేను చూసే దృష్టి వేరుగా ఉంటుంది. ఇట్లా పెట్టుకుంటే నిన్ను చూసి దేవుడు నిర్దోషి అని అంటాడని. ఇట్టి మనస్సు మనం కలిగి ఉంటే ఏం నిర్దోషులు వీళ్ళు అని సాక్ష్యం చెప్తారా? ఈ లోకానికి సరిపోతుంది. ఈ లోకానికి మన మన ప్రవర్తన సరిపోతుంది. ఈ లోకంలో ప్రభువులు ఎట్లా ఉంటారో మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. మీరు అలాగుండకూడదు. మీరు అలాగుండకూడదు. మనం క్రీస్తు మనస్సును కలిగి ఉండాలి. ఒక్కొక్క ఆజ్ఞ చెప్పి మీరు ఇట్లా ఉండండి, మీరు ఇట్లా ఉండండి, మీరు ఇట్లా ఉండండి అని చెప్పేది కాదు. ఒకటే సూత్రము, ఒకటే జవాబు, ఒకటే ఆయుధము. యేసుక్రీస్తుని హృదయములోనికి మనస్ఫూర్తిగా ఆహ్వానించి కోరుకొని హృదయంలో రాసుకుంటే, ప్రతిష్ఠించుకుంటే, యేసుక్రీస్తును ధరించుకుంటే అప్పుడు మన జీవితం తర్వాత నిర్దోషి అన్నటువంటి పేరు వస్తుంది. ఈ లోకార్హత లెన్నున్నగాని నీకున్న సంపద మిన్నైన గాని. ఈ లోకార్హత లెన్నున్నగాని నీకున్న సంపద మిన్నైన గాని. ఈ లోక త్రాసులు సరితూగిన సరితూగగలవా ప్రభు త్రాసులో ఆ తీర్పులో. ఈ లోకం మట్టుకు భలే చేస్తున్నామండి. అందరు అట్టున్నారు కాబట్టి నేను ఇట్టున్నా. అది ఈ లోక త్రాసులో చూస్తే బాగానే కనపడతాం మనం. కానీ ప్రభు త్రాసులో చూస్తే, దేవుని వాక్యపు వెలుగులో మనల్ని కొలిస్తే
ఓ క్రైస్తవ నీ వాస్తవాలు తెలిసే ఒక రోజు నీకుందని తెలుసా దైవత్రాసులో తూయగా నీవు తేలికై పోదువా. తేలికైపోత తక్కెల్లో ఒకవైపు దేవుని ధర్మం ఉంటుంది, మరొక వైపు మన జీవితం పెడితే ఆ, పైకి పోతే తేలికగా అవుతాం. సరిపోవడం లేదు. దేవుని యొక్క ధర్మము క్రీస్తు మార్గం ఒకటి ఉంది, మన మార్గం ఒకటి ఉంది. క్రీస్తు మార్గము ఒకటి ఉంది, మన మార్గం ఒకటి. క్రీస్తు బోధించిన బోధలు ఒకటి ఉన్నాయి, మన బోధలు ఒకటి ఉన్నాయి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. ఎన్నో దావీదు గారి జీవితంలో మాత్రమే గాక అనేకుల జీవితాలు మనకు మాదిరికరంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చాలాసార్లు దావీదు గారి తర్వాత అనేక మంది ఇస్రాయిళ్లకు యూదులకు రాజులు ఆ, వచ్చినప్పుడు చాలాసార్లు దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు. అయ్యా రాజా, నా సేవకుడైన దావీదు నడిచిన మార్గంలో నువ్వు నడవడం లేదంట. అంత ఎగ్జాంపుల్ ఆయననే. లేదా ఇంకొకరిని చూసి నా సేవకుడనే దావీదు నడిచినట్టు నువ్వు నడుస్తున్నావు. నా సేవకుడనే దావీదు చూపించిన మార్గంలో చాలా మంది నడిచారు. దావీదు గారి నా ఎగ్జాంపుల్ తీసుకుని నడిచారు. దావీదు గారు రాసినటువంటి పాటలను పాడారు. దావీదు గారు తయారు చేసినటువంటి వాయిద్యాలను వాయించారు. ఎగ్జాంపుల్ ఆయనను అనుసరించి నడుచుకున్నట. క్రీస్తును కలిగి ఉండి క్రీస్తును ధరించుకొని క్రీస్తును సంపూర్ణంగా మన హృదయంలోనికి ఆహ్వానిస్తే మనం కోరుకుంటే చాలండి, యేసు ప్రభువా నువ్వు ఒక్కనివి నా లైఫ్లోకి రమ్ము, నా హృదయంలోనికి రమ్ము, నువ్వు నాలోనే ఉండము ప్రభా. అప్పుడు నేను ఏమేమి చేయాలో నువ్వే నాకు బోధిస్తావు, నా నా చూపును మారుస్తావు. ఈ లోక మర్యాదను ఈ లోక మర్యాదను నేను అనుసరించకుండా మనసును దేవుడే ఇస్తాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు మనస్సు. ఎన్నిసార్లు క్రీస్తు గురించి చదువుతాం, నేర్చుకుంటున్నాం. ఆ? ఒక మనిషి గురించి ఇన్ని సంవత్సరాలు మనం చదివిన తర్వాత ఆయన ఏం కోరుకుంటున్నాడు? నాలాగా ఉండండి అంటున్నాడు. కోరుకుందాము, ప్రభా నేను నీలాగా ఉంటాను, ఉండాలని ఇష్టపడుతున్నాను. అది మనస్ఫూర్తిగా వస్తే ఆ దోషము లేని జీవితాలు జీవించుటకు ప్రభువే మనకు మనసునిస్తాడు. అప్పుడు మనల్ని లోకం పిచ్చివారిగా చూస్తుంది. పని వాళ్ళతో కలిసి భోజనం చేసిన అనుభవం ఉందా? నువ్వు ప్రశ్న చేసుకో. ఎక్కడ ఉండాలని కోరుకుంటావు? నువ్వు ఎక్కడ ఉండాలని కోరుకుంటావు? ఏ అగ్రపీఠాలని నాకు కావాలని కోరుకుంటాం? ఆ మనసు ఎవరిది? క్రీస్తుని అంగీకరించిన వారిది కాదే. క్రీస్తుని అంగీకరించినది వారిది కాదు. క్రీస్తుని అంగీకరించని వారు అదే చేసిరి, క్రీస్తుని అంగీకరించిన వారు ఇదే చేసిరి. ఇక ఏంటి క్రీస్తుని అంగీకరించిన దానికి ఏంటి ప్రత్యేకత? ఇప్పుడు భోజనం గురించి పాయింట్ కదా. అన్ని స్థలాలలో అన్ని విషయములలో నిర్దోషిగా కనపడుట, నిర్దోషిగా కనపడుట. అది ప్రభువే మనకు సహాయం చేస్తాడు. ఆయన మీద ఆధారపడితే, మనం నిజంగా కోరుకుంటే, యేసు ప్రభు నేను నీ మార్గంలో నీలాగా జీవించాలని అనుకుంటున్నా. యేసుని చూడాలని, యేసులాగా ఉండాలని నా ఆశయా. నేను యేసులాగా ఉండుటకు పంపబడిన వాడా, ఇప్పుడే
దిగిరావయ్యా. యేసులాగా ఉండాలంటే ఒక ఆయనను పంపారు. ఆయననే పరిశుద్ధాత్మ దేవుడు. నాలోనికి ప్రభువా పరిశుద్ధాత్మ దేవ రమ్ము, నేను యేసులాగా ఉంటాను. పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తాడు. అట్టి మనసును దయచేస్తాడు. జీవం గల తండ్రి, వాక్యమైన ప్రభువా తండ్రి, ఎప్పటికైనా మేము చనిపోయే లోపు నిర్దోషి అన్నటువంటి సాక్ష్యము నీ ద్వారా మేమందరము పొందుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.